హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెస్టారెంట్ ధీటుగా పాలకూర పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని తీసుకోండి. శనగపిండిని తీసుకున్న తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ తినే సోడా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా చిక్కబడేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా చిక్కబడిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన ఉంచేసుకోండి. దీన్ని కంప్లీట్గా 2 నిమిషాలు పక్కన ఉంచేసుకున్న తర్వాత మనకు కావాల్సిన 2 లేత పాలకూర కట్టలు తీసుకొని ఇలా దాని యొక్క తొడిమలు కట్ చేసుకొని ఇలా ఓన్లీ ఆకు వరకు చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడానికి ఇలా పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకుంటే మనకు క్రిస్పీగా చాలా స్మూత్గా అయితే మనకు పకోడీ అయితే వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని ఇంతకుముందు పక్కన ఉంచుకున్న మన శనగపిండిలో ఈ ఆకుల్ని మొత్తం ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. టోటల్గా ఆకులకు పిండి పట్టేంత వందం మనం పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపై మన కడాయిని పెట్టుకోండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని కూడా మంచి నూనె అయితే మనకు నేను ఫ్రీడమ్ వాడుతున్నాను. ఆయిల్ని అయితే ఇందులో వేసేసుకొని ఇది ఆయిల్ బాగా వేడెక్కాక అందులో కొద్దిగా చిన్న ముద్దల్లాగా మనం కడాయి నిండుగా అవసరం లేకుండా కడాయి కొంచెం ఎంటీగా ఉండేటట్టు చేసుకొని అందులో పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు మెల్లిగా కలుపుకుంటూ బాగా కలిపితే చితికిపోతాయని మెల్లిగా కలుపుకుంటూ పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఇలా వచ్చిన తర్వాత మనం తీసి పక్కన ఉంచేసుకోవడమే. ఇలా పర్ఫెక్ట్గా మనం వేడి పకోడీని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకు పెద్దలకు చాలా ఇష్టపడుతుంది. ఇందులో మనకు ఐరన్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి పాలకూరలో, కాబట్టి కాల్షియం ఐరన్ బాగుంటుంది. కాబట్టి ఈ పాలకూర పకోడీ ఇలా పర్ఫెక్ట్గా చేసుకొని సర్వ్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.